ఇక బెల్లంపల్లి నుంచి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎన్నికల పోలింగ్ ఎట్లా జరుగుతోంది? సింగరేణిలో గుర్తింపు సంఘం కార్మికులకు సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకొని. సో సింగరేణి వ్యాప్తంగా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఎక్కువగా గెలిచే అవకాశం కల్పిస్తున్నాయి. ఐఎన్టీయూసీ తరఫున ఇటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రస్తుతం మనం బెల్లంపల్లి ఏరియా సంబంధించిన శాంతికాని మైండ్ వద్ద ఉన్నాము. గుర్తింపు ఎన్నికల సంఘం సంబంధించినటువంటి పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో సరళిని కూడా కొద్దిసేపటి క్రితమే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వచ్చి ఇక్కడ పరిశీలించారు. వారి అనుబంధ సంస్థ అన్నమాట ఐఎన్టీసీ నాయకులతో కూడా మాట్లాడారు. శాంతికాని వద్ద చాలా అన్ని యూనియన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే పోలింగ్ మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఒకసారి మనతోటి వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నారు. సార్, పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది సార్? మీరు ఇప్పుడే చూసినారు, ఇక్కడ శాంతికానిలో ఐఎన్టీసీ వైపే ఉంది పోలింగ్. ఇంకా ఇతర చోట్ల కూడా KK5, KK1, KK2, శ్రీరాంపూర్ ఇతర చోట్ల కూడా ఐఎన్టీసీనే ముందడుగులో ఉంది. నాకు అనిపిస్తుంది ఈసారి మంచి రిజల్ట్స్ ఐఎన్టీసీ ఫేవర్లో కార్మికులు ఓటేసి గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ వేపు కూడా వచ్చేసి అధికారంలోకి వచ్చారు సార్. సో ఇప్పుడు మీరు చాలా గత 4 రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఐఎన్టీసీ వైపు కూడా ఆ వేపు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 6 గ్యారంటీలను మీరు ఐఎన్టీసీ యూనియన్ తరఫున తీసుకొచ్చారు సార్. అవి వాటి పట్ల కార్మికులు ఏమనుకుంటారు, ఎలాంటి స్పందన వచ్చింది సార్? నేను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను మాట్లాడేటప్పుడు ఇదే చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో గ్యారంటీ కార్డు ద్వారా ఆల్రెడీ 2 గ్యారంటీ కార్డు హామీలు అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా 4 ఉన్నాయి. రేపటి నుంచి ప్రజాపాలన ఏదైతే గ్రామ సభలు ఉన్నాయో ఈ గ్రామ సభలలో కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క గ్యారంటీ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేస్తూ మొత్తం 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధమైపోయినారు. అలానే ఈ మైనింగ్ వ్యవస్థలో ఐఎన్టీసీ వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చినారు. నేను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పినాను. ఫస్ట్ గ్యారంటీ ఏమి ఇచ్చినారు, ఈ సంస్థను ప్రైవేటీకరణ కాదని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో 51% వాటా ఉంది. దాని తాళం చేతులు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. మేమందరం ఎమ్మెల్యేస్ ఆల్రెడీ వారికి చెప్పడం జరిగింది. ఈ ప్రైవేటైజేషన్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ఇంతకుముందు కూడా తాడిచర్ల మైన్స్ ఏదైతే ప్రైవేటీకరణ చేసినారో అప్పుడు కూడా మేమందరము కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంపీస్ అందరం కూడా కొట్లాడి దీన్ని కానియకుండా చేయడం జరిగింది. కానీ కేసీఆర్ ఏమో చెన్కో ద్వారా దీనికి ఏఎంఆర్కి ఇచ్చి దాంట్లో కోట్ల రూపాయలు లాభము ప్రైవేట్ కాంట్రాక్టర్కి లభించింది. అదే సింగరేణికి వచ్చినుంటే సింగరేణి లాభాలు కూడా పెరిగి కార్మికులకు ఉపయోగపడేది. అంతేగాక ఇతర గ్యారంటీ కార్డులు ఏదైతే ఇచ్చినారో ఈ సింగరేణి సంస్థలో వేలాది ఎకరాలు ఉన్నాయి. మన సింగరేణి కార్మికులు ఎందుకంటే కష్టపడి పనిచేసి ఈ సంస్థను 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసినప్పుడు దీన్ని ఇంకా 80 నుంచి 100 మిలియన్ టన్నులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 100 మిలియన్ టన్స్ కోల్ కూడా మనం ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే థర్మల్ పవర్ ఒక కీలకమైన సోర్స్ అయిపోయింది పవర్ కరెంట్ కోసము. అయితే ఈ ఇంపోర్ట్ బంద్ చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ సేవింగ్స్ చేయడానికి మనం ఇక్కడ మన బొగ్గు గనులు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే సింగరేణి సంస్థకు 100 మిలియన్ టన్నులు 100 మిలియన్ టన్నులు పోయే అవకాశం ఉంది. కార్మికులకు కూడా లాభం అవుతుంది. సార్, మీరు అధికారంలో వచ్చేతోటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీరు శ్వేతపత్రం విడుదల చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయాలి సార్. సో మీ యూనియన్ గెలిచిన తర్వాత సింగరేణిలో కూడా చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నారు. ఏఎంఆర్ లాంటి సంస్థ కావచ్చు, కానీ మిగతా చాలా చోట్ల కూడా దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే ఆల్రెడీ 27,000 కోట్ల రూపాయలు సింగరేణి పైసలు ఏదైతే ఉన్నాయో అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ఈ 27,000 కూడా స్వాధీనం చేసినాడు. 6,71,000 కోట్ల రూపాయలలో ఇది కూడా ఒక అంశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్పారు, ఒక్కొక్కటి సెటరేట్ చేసేది అవసరం ఉంది. త్వరలోనే సింగరేణి వారు కూడా
ఎంపీగా మంత్రి ఉన్నప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చేసా దాని ఎక్స్టెండర్ సంబంధించినట్టు కూడా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ ఏ విధంగా విస్తరించబోతున్నారు అంటే అప్పుడు నేను కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సింగరేణి పవర్ ప్లాంట్ జైపూర్లో 850 మెగావాట్స్ పెట్టే అవసరం ఉన్నది. ఎందుకంటే మన బొగ్గు ఉన్నది, మన గోదావరి నీళ్ళు ఉన్నాయి, మన టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్నాయి, మన లేబర్ ఉన్నది. సో మనం ఎందుకు దీనికి ఎక్స్పాండ్ చేయొద్దు? దీన్ని త్వరలోనే ఎక్స్పాండ్ ముఖ్యమంత్రి కోరడం జరిగింది. వారు అతి త్వరలోనే నిర్ణయం తీసుకొని 8 ఎక్స్పాన్షన్ జైపూర్లో సింగరేణి ద్వారా కాబోతుంది. దీంట్లో కూడా ఒక 5,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. మేము అదే దారిలో ఈ రాష్ట్రానికి అభివృద్ధి దారిలో తీసుకువెళ్తూ రాష్ట్రాన్ని మంచిగా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తారు. మీకు మీ నాన్నగారు కాకా వెంకటస్వామి కూడా సింగరేణి బిఎఫ్ నుంచి కాపాడారు సార్. అంటే మంచి కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా సింగరేణి కార్మికులతో సంస్థతో మీకు అనుబంధం ఉంది. సో నేపథ్యంగా పూర్తి స్థాయిలో మీ విజన్ తోటి ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? అదే ఇప్పుడే చెప్పినట్టు 80 నుంచి 100 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసినప్పుడు మొత్తము కూడా పెరిగిపోతాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ నిధులన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం డైవర్ట్ చేయడం వలన ఇక్కడ మా కార్మికులకు కొత్త క్వార్టర్స్ లేవు. అయ్యే పాత 40 సంవత్సరాల క్రితం ఏదైతే క్వార్టర్స్ కట్టినారో అవే ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ క్వార్టర్స్ అలాట్ చేస్తూ కొత్త క్వార్టర్స్ కట్టి వీళ్ళకు మోడర్న్ అవుట్లుక్, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా అవుట్లుక్ చేంజ్ చేసేది అవసరం ఉన్నది. వీళ్ళకి ఒక మోడర్న్ క్వార్టర్స్ కడుతూ వాళ్ళకు అప్గ్రేడేషన్ కోసము మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ పెట్టేది అవసరం ఉన్నది. దీంట్లో నిజంగా చూస్తే మొన్న హాస్పిటల్ పోయినప్పుడు కూడా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, అంటే నిర్లక్ష్యం ఉన్నట్టు కనిపించింది. ఎందుకంటే నిధులు లేవు సంస్థలో. సంస్థ ఏం చేస్తుంది పాపం, అన్ని నిధులు ఈ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న కేసీఆర్ ఇష్టారాజ్యంగా ఆ నిధులన్నీ కూడా వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకొస్తూ సింగరేణి సంస్థను తెలంగాణలో అతిపెద్ద యూనిట్, అతి మంచి నడిపించే యూనిట్ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సార్ ఇది వివేక్ వెంకటస్వామి అభిప్రాయం. మనం చూస్తున్నాము ఆ పోలింగ్ కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. ఎందుకంటే 7 గంటలు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. 5 తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో కూడా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే కార్మికులు 3 షిఫ్టులుగా ఉంటారు. 3 షిఫ్టుల వైజు తమకు అనుకూలమైనటువంటి సమయంలో వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎందుకంటే చాలా స్లోగా జరుగుతుంది. ఒకేసారి ఎక్కువ మంది రావడము, ఒకేసారి తక్కువ మంది రావడం అనే సిస్టమ్ అయితే ఇక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీలకు అటెండ్ అవుతారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా సింగరేణి లీవ్ మాత్రము ఇవ్వలేదు. యథావిధిగా కోల్ ప్రొడక్షన్ జరుగుతుంది. సింగరేణి సంస్థ మేనేజ్మెంట్ ప్రకారము ఆ సింగరేణి సంస్థ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ డ్యూటీకి సంబంధించినటువంటి లీవ్స్ లేవు కాబట్టి యథావిధిగా అటు విధి నిర్వహించుకుంటూ అటు డ్యూటీ నిర్వహించుకుంటూ ఇటు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 39,783 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. 11 ఏరియాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. ప్రధానంగా అటు కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఉన్నటువంటి ఐఎన్టీసీతో పాటు ఇటు టీబీజీకేఎస్ అలానే ఏఐటీసీ కూడా హెచ్ఎంఎస్ బిఎంఎస్ లాంటి సంఘాలు ప్రధానంగా బరిలో నిలిచాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 7 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. యశోద.